నమస్కారం అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో అత్యంత గంభీరమైన భాగం గురించి తెలుసుకోబోతున్నాం. అర్జున శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని చూసిన తర్వాత తనలో కలిగిన భయం, ఆశ్చర్యం, భక్తి, ఆల్ ఎమోషన్స్ కలిసిన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మనం చూసే శ్లోకాలు 81 నుండి 90 వరకు అర్జునుడు ఎలా తన తప్పులను అంగీకరించి భక్తితో శ్రీకృష్ణుని శరణు పొందాడో తెలియజేస్తాయి. ఇది మన జీవితానికి కూడా ఒక గొప్ప పాఠం. అర్జునుడు కృష్ణ యొక్క విశ్వరూపాన్ని చూసి తనకు తెలిసిన కృష్ణుడు ఎంత గొప్పవాడో ఇప్పుడు అర్థం చేసుకుంటాడు. ఇప్పటివరకు హే కృష్ణ, హే సఖా అని స్నేహంగా పిలిచిన అర్జునుడు ఇప్పుడు ఆలోచిస్తాడు, నేను ఎంత పెద్ద దైవాన్ని సాధారణ మిత్రుడిగా భావించాను. అతను వినయంతో ఇలా అంటాడు, నేను తెలియక చేసిన అపచారాలను క్షమించు. నేను స్నేహంగా మాట్లాడిన సందర్భాలను క్షమించు. నేను నిన్ను సమానంగా భావించినప్పుడు చేసిన తప్పులను క్షమించు. ఇది మనకు ఏమి చెబుతోంది? మనం కూడా చాలాసార్లు దైవాన్ని లేదా గొప్ప విషయాలను సరైన గౌరవంతో చూడము. కాని జ్ఞానం వచ్చినప్పుడు మనలో వినయం కలగాలి. తరువాత అర్జునుడు ఇలా కోరుకుంటాడు, నాకు ఈ భయంకరమైన విశ్వరూపం కాకుండా నీ సౌమ్యమైన రూపాన్ని చూపించు. ఎందుకంటే మనసు శాంతి కోరుకుంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో తన విశ్వరూపాన్ని తగ్గించి మళ్లీ తన చందమైన మానవ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ ఒక గొప్ప సందేశం ఉంది. దేవుడు భయంకరుడిగా కూడా ఉండగలడు, కాని భక్తుని కోసం ప్రేమతో సౌమ్యంగా కూడా ఉంటాడు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ విశ్వరూపాన్ని చూడటం చాలా అరుదు. ఇది సాధారణ పూజలతో, తపస్సుతో మాత్రమే సాధ్యం కాదు. కాని నిజమైన భక్తితో, సంపూర్ణ శరణాగతితో మాత్రమే దైవాన్ని నిజంగా తెలుసుకోవచ్చు. జ్ఞానం ఇంకా భక్తి కలిస్తే దైవానుభూతి. మొత్తానికి ఈ శ్లోకాలు మనకు నేర్పేది వినయం ఎంత ముఖ్యమో, దైవాన్ని అర్థం చేసుకోవడానికి భక్తి అవసరమో, మరియు శరణాగతి ద్వారానే నిజమైన శాంతి లభిస్తుందో. అర్జునుడిలాగా మనం కూడా మన అహంకారాన్ని విడిచిపెట్టి దైవాన్ని భక్తితో ఆశ్రయిస్తే మన జీవితంలో నిజమైన మార్పు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. హరి ఓం.